నమస్కారం బాబు, నేను ఎంఆర్ఓ అండి. ఎవరు వాళ్ళు? వాళ్ళు నగర బాధితులండి. కొత్త కలెక్టర్ గారికి ఇలా బాధలు చెప్పుకోవడానికి వచ్చారండి. మీ సమస్యలు ఏమిటో చెప్పండి. ఊరంతా సారా కొట్లే బాబు, మద్యపానాన్ని ఆపించండి. అది నా చేతుల్లో లేదు, ప్రభుత్వం చేతుల్లో ఉంది. అది కాదు బాబు, గుడి పక్క బడి పక్క సారా కొట్లే పెడుతున్నారు. అడ్రస్లు ఇవ్వండి. డ్రెస్సులు ఇప్పించి మరి ఆ కొట్లు పెట్టిన వాళ్లను నడి రోడ్డు మీద నడిపిస్తాను. నగరం నిండా గూండాలు రౌడీలు ఎక్కువైపోయారు సార్. ఒకనాడు దేశం అంతా స్వాతంత్ర్య సమరయోధులు విహరించేవారు. ఇప్పుడు దేశం రౌడీలకు గూండాలకు అంకితం అయిపోయింది. సాధ్యమైనంత వరకు నా పరిధిలో వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నిస్తాను. కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి. సార్ సార్ సార్, ఇప్పుడైనా ఈ దండ. మీరంతా చందాలు వేసుకుని వీటిని కొనుంటారు. ఓ పని చేయండి, తలా ఓమోరా కత్తిరించుకు వెళ్లి మీ భార్యల కొప్పుల్లో పెట్టండి. వాళ్ళైనా సంతోషిస్తారు. సార్ సార్, ఈ రోజు సాయంత్రం చైర్మన్ గారి ఇంట్లో మీకు డిన్నర్ ఏర్పాటు చేశారండి. ఎవరిని అడిగి చేశారు? నాకు అలాంటి అలవాట్లు లేవని ఆయనతో చెప్పండి. ఇక మీదట ఏ పని చేసినా నాతో చెప్పి చేయండి. ఏమిటయ్యా ఈ హడావిడి? అరే, అప్పుడే వచ్చేసారా? మీరొచ్చే లోపల ఇల్లంతా శుభ్రంగా ఉంచాలని ఎంత తాపత్రయపడ్డానో తెలుసా? ఆవేమిటి? ఈ ఊళ్ళో ఆవు పాలు దొరకవటండి. మీకేమో వేరే ఏ పాలు పడవాయే. అందుకే ఆవుని దొడిని కలుపుకొనేశాను. ఇదేమిటయ్యా, పాలు పితకటం రాదా? ఎలా వస్తుందండి బాబు, ఆయన బీట్ కానిస్టేబుల్. మరి వీళ్ళందరూ? మేము కానిస్టేబుల్స్ అండి సార్. నేను హెడ్ కానిస్టేబుల్ అండి. అయితే ఈ వేషాలు ఏమిటయ్యా? అంతా మన కానిస్టేబుల్సే కదా అని నేనే పని చెప్పానండి. శేషమాంబ. షూ, ఆ పేరు బాగోలేదని ఎస్ఎం అంబా అని మార్చుకున్నాను కదండి. మార్చుకోవాల్సింది నీ పేరు కాదు, బుద్ధి. వెళ్ళి లోపల. మరోసారి అమ్మగారు పని చెప్పారని యూనిఫామ్ తీసేసి ఇలా అడ్డగాడిదలా చాకరీ చేశారో మీ ఉద్యోగాలు తీయించేస్తాను, జాగ్రత్త. కలెక్టర్ భార్య నన్ను చూడకుండా పరువు తీసేశారు. తీసింది కలెక్టరేగా. అది కాదండి, ఎస్ఐ గారింట్లో కూడా బట్టలు ఉతుకుతావమ్మా అని చెప్పారు. శేషు, కలెక్టర్ భార్యననే అహంకారం ప్రదర్శించిన గవర్నమెంట్ సర్వెంట్ చేత ఇంటి పనులు చేయించినా నాకు నచ్చదు. అరిస్తే అలగటం, కోప్పడితే కన్నీళ్లు పెట్టడం కూడా నాకు నచ్చదు. పెళ్లికి ముందు ఎంత ఇదిగా ఉండేవారో. అంబా అంబా అంటూ ఆవు వెనక దూడలా తిరిగేవారు. ఆ కాలమే వేరు. కలెక్టర్ గారు, ఏమండోయ్, మీకోసం ఎవరో వచ్చారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు? వీర సత్య పెద వెంకట్రాయుడు. మీరు ఈ జిల్లాకి కలెక్టర్ అయితే నేను ఈ జిల్లా పరిషత్తుకే చైర్మన్. చైర్మన్? సో వాట్? ఒకే స్థాయి మనుషులం కదా, ఒకసారి కలిస్తే. సారీ, మీ స్థాయి నా స్థాయి ఒకటేలా అవుతుంది. నా మేధస్సుతో ఐఏఎస్ పాస్ అయి నేను కలెక్టర్ అయ్యాను. తాతలు సంపాదించిన ఆస్తితో మీరు ఆ చైర్మన్ కుర్చీని కొనుక్కున్నారు. నేను తగువ పెట్టుకోవడానికి రాలేదు. ఏది, డిన్నర్కి పిలిస్తే రాలేదు కదా, అందుకని కనీసం ఈ కానుకైనా ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏమిటండి అది? అదృష్ట దేవతమ్మ. అమ్మా, అదృష్ట దేవత ఎప్పుడూ లోపలికి రాదు. గుమ్మం దగ్గరే నిలబడి తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడు నమస్కరించి ఆహ్వానిస్తే లోపలికొస్తుంది, తిరస్కరిస్తే అలిగి వెళ్లిపోతుంది. వెళ్లిపోయినా నాకు అభ్యంతరం లేదు. అయ్యో, బొమ్మే కదండి, వచ్చే అదృష్టాన్ని మనం ఎందుకు కదనాలి? శేషు, నువ్వు లోపలికి వెళ్ళు. తమరు బొమ్మతో బయటికి వెళ్ళొచ్చు. పరపతి ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటే ఓట్లకి నోట్లకి దూరం కావాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ప్రజా జీవితానికే దూరం చేయాల్సి వస్తుంది. గెట్ లాస్ట్. ఆ విషయంలో ఉన్నారు. మళ్ళీ కలుస్తాను. ఇంకెప్పుడు ఇంటి దగ్గర కలవకండి, ఆఫీసులో కలవండి. అది సొంత పని కాకపోతేనే.
అయ్యా చైర్మన్ గారు సత్కారం బాగా జరిగిందండి. ఆ ఏ ప్రభుత్వోద్యోగైనా ఈ వెంకట్రాయుడి చెప్పు కిందో చెప్పు చేతలోనో బతకాల్సింది. వదలండిరా, కసి తీరా ఒకడిని చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలరా. నన్ను వదలండిరా, నన్ను వదలండి, వదలండి. కాళ్ళు ఎరక్కొడితే గానీ నీకు బుద్ధి రాదురా. ఏంటి బే ముసలోడు పట్టుకొని నెట్టేశారు? వాడు పారిపోవాలని చూస్తున్నాడు సార్. ఏ ముసలోడా, ఈ వయసులో పారిపోయి ఏం చేస్తావు? కసి తీరా ఒకడిని చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలి. గుద్దితే గిద్దెడు నెత్తురు కక్కేటట్టున్నావు. నువ్వేం చంపుతావు? చంపటానికి కడుపులో కసుండాలి గాని కండ ఎండిపోయినా పర్వాలేదు బాబు. ఇదే సార్ వీడి వరస. బాబు, ఖైదీని పట్టుకుని ఈ అబవలు సారు సారు అంటున్నారంటే నిన్నెంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఒక్క మాట చెప్పు బాబు, నన్ను వదిలిపెట్టమని ఆయన ఏసేసొత్తాను. చూడాల్సిన ఇద్దరు ఎవరో చెప్పు, వాళ్ళు నిన్ను కలుసుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఇక చంపాల్సిన మనిషి అంటావా? వివరాలు చెప్పు, నేను సెటిల్ చేస్తాను. వాణ్ణి నా చేతులతో నేనే చంపాలి, అప్పుడు గాని నా జీవితానికి విశ్రాంతి ఉండదు. వయసు ఉడికిపోతోంది బాబు, నా బిడ్డలిద్దరినీ చూడకుండానే చచ్చిపోతానేమో, వాణ్ణి చంపకుండానే కాలం కరిగిపోతుందేమో అని భయంగా ఉంది బాబు, భయంగా ఉంది. ఈ ముసలి మాట నమ్మకండి సార్. 10 సార్లు తప్పించుకోబోయి 10 ఏళ్ల శిక్షను రెట్టింపు చేసుకున్నాడు. బెనర్జీ గారు మిమ్మల్ని జైలర్ గారు రమ్మంటున్నారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నీ కేసు బాగా స్టడీ చేస్తాను. ఈలోగా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి పారిపోకు. ఎందుకు ఏడుస్తున్నావు? కారం ఎక్కువైందా? ఉప్పు తక్కువైందా? చీకు తక్కువటేనంటే చీరాలో పడతావు. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఆ భగవంతుడు నాకు చేసిన అన్యాయాన్ని తలుసుకుని ఏడుస్తున్నానే. ఆయన నీకేమని ఏం చేశాడ్రా? నీలాంటి అందమైన పెళ్ళాన్ని నాకెందుకు ఇవ్వలేదా అని. అరిచే. దాని మీద చేయి. ఏ అది అందరి కోసం కాదు, నా వాడి కోసం. ఎవడే నీ వాడు? తాళి లేదుగా నీ మెడలో? మెడలో లేకపోతేనేరా, ఒడిలో ఉంది. అయితే నేనే కడతాను. కొట్టండ్రా భజంత్రిలో. ఎవడు బే నువ్వు? పురోహితుడినిరా. పెళ్లి అగ్ని సాక్షిగా జరగాలి కదా. ఇప్పుడు కొట్టండి రా భజంత్రీలు.